వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఈ క్యారెట్ హల్వా బెల్లం పొడితో చేస్తున్నానండి. మీరు కావాలంటే చక్కెరతోటైనా చేసుకోవచ్చు. క్యారెట్ అండి, నేను ఒక 1/2 kg క్యారెట్ తురిమి పెట్టుకున్నాను ఇలా గ్రైండర్ తోటి. పాలు, బెల్లం పౌడరు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నానండి. ఇవి బాదాం పప్పు, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా పప్పు అన్నీ, యాలక్కాయల పొడి ఇట్లా కొట్టి ఆ పొట్టుతోటే వేసేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం ప్యాన్ పై స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురిమినంతా మొత్తం మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిపోయిన క్యారెట్ ఎలా తురుముకోవాలో ఒకసారి చూపిస్తాను. ఇలా తురుముకుంటున్నానండి. నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను, ఇంకొకసారి చూపిద్దామని ఒక క్యారెట్ తీసి పెట్టాను. ఈ క్యారెట్ హల్వాకి మనం చిక్క పాలు తీసుకున్నానండి. నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నా. 1/2 kgకి 1/2 kg పాలు, 1/2 kg బెల్లం పౌడర్ అండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నానండి. నెయ్యి వేస్తున్నాను. ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు మా నెయ్యిలో క్యారెట్ తురుము వేసుకొని మంచిగా వేయించుకుందాం. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. సిమ్ మంట మీద వేయించుకుందామండి. కొద్దిగా ఓపికగా చేసుకోవాలి, లేకపోతే అడుగంటి హల్వా అనేదంతా మాడొచ్చి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే కొద్దిగా పైనుంచి ఇలా వేసుకొని కొద్దిగా ఓపికగా చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలండి. ఇది కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అడగంటకుండా జాగ్రత్తగా ఇంత దగ్గరకు అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇంకొక 2 minutes పడుతుంది ఇంకా ఇది కలుపుకోవడానికి. అడగంటకుండా ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది అడగంటకుండా ఇలా కలుపుకొని ఒక 2 minutes ఇలా స్టిర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకుంటున్నానండి. చిక్క పాలు పోసుకొని కలుపుతాం. కొద్ది గోరెచ్చగా ఉండాలండి పాలు. చూసుకొని కొద్దిగా పోసుకొని కలుపుకోండి. ఆ పాలన్నీ దానికి సెట్ అయిపోవాలి. ఇందాక మనం పాలు పోసినాక ఇలా గట్టిగా అయింది కదా, ఇంకొద్దిగా పాలు పోసుకోండి. చూసుకొని పోసుకోండి, మనకి ఎంత అవసరం ఉంటుందో అంత. మరీ చిక్కగా అయితే కూడా బాగుండదు, మరీ నీళ్ళు అయితే కూడా బాగుండదు. దగ్గర పడ్డాక కొద్దిగా యాలక్కాయల పొడి, బెల్లం పౌడర్ వేసుకుందాం. నేను 1/2 kg క్యారెట్కి 1/2 kg బెల్లం పౌడర్ వేస్తున్నానండి. చక్కెర కావాలన్న వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను హెల్దీగా ఉంటుంది అని నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నెయ్యి వద్దు, చాలామంది నెయ్యి వాసన పడని వాళ్ళు ఉంటారండి. నెయ్యి వద్దు అనుకున్నప్పుడు మనం స్మెల్లెస్ ఆయిల్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్, అవి కూడా యూజ్ చేసుకొని మనం స్వీట్స్ చేసుకోవచ్చు. మనం బెల్లం వేసాక ఇలా కొద్దిగా లిక్విడ్గా అవుతుందండి. ఇదంతా దగ్గర పడాలి. బెల్లము వాటర్ అది మొత్తం ఇట్లా వాటరీ అవుతుంది కదా, వాటరీ అయినప్పుడు ఇలా మొత్తం ఇట్లా జారుడుగా అవుతుంది. మనం దీన్ని మంచిగా దగ్గర పడేలా కలుపుకోవాలి. ఇలా ఆరెంజ్ కలర్ నుంచి కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు యాలక్కాయ పొడి వేస్తున్నానండి. ఈ యాలక్కాయ పొడి స్వీట్స్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నేను ఈ తొక్క కూడా వేసేస్తున్నానండి, స్మెల్ బాగుంటుంది. బాగా కలుపుకుందాం. ఒక 5 అలా కలుపుకుందాం. లైట్గా కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను కొద్దిగా ఉంది కాబట్టి వేసాను. కొద్ది కలరు ఆరెంజ్ కలర్లో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్యారెట్ ఎంతో ఆరెంజ్ కలర్లో ఉండే కదా, ఇప్పుడు చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. మన హల్వా అయిపోయింది, కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ బౌల్లో సర్వ్ చేసుకొని సర్వ్ చేస్తాం. క్యారెట్ హల్వా రెడీ అండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేద్దాము. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆ స్వీట్ క్యారెట్ హల్వా అవుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు మనం అనుకోవాలి ఇది అయిపోయింది, దగ్గర పడింది అని అనుకోవాలి. ఇప్పుడు మనం గ్లాస్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం కదా, అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం తిని ఇప్పుడు దీనిపై మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకొని
ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే గాజర్ హల్వా, క్యారెట్ హల్వా అండి. ఇప్పుడు తిని చెప్పినానా ఎలా ఉందో టేస్ట్. ఎమ్మీ మన క్యారెట్ హల్వా అండి. మనం ఒక 2-3 చేసుకొని ఇలా పిల్లలకు చేసి పెడితే ఎంతో టేస్టీ అండ్ ఆరోగ్యం కూడా. ఎలా ఉంది నాన్న? సూపరా? టేస్ట్ చెప్పు, ఎలా ఉందో నోటితో చెప్పు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరిన్ని వంటల వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగుందో కలర్ఫుల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.